మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, గురువు గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురువు గారు, మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి, గ్రహాలు ఏ విధంగా సంచారం చేయబోతున్నాయి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రాశులు ఓ సూపర్ హిట్ అని కొన్ని అలా పడేయడం ఏమైనా, ఎవరికి శుభంగా, ఎవరికి ప్రతికూలంగా, ఎవరికి అనుకూలంగా, ఏంటి జూలై మాసం అంతా కూడా? ఒకటండి, మనకి ప్రతి సంవత్సరం కాదు, ప్రతి మాసంలో కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రహం అనేది ఎక్కువ దగ్గర మారుతూ ఉంటుంది. అలానే ఈ మాసంలో ఏంటంటే జూన్ మాసం నుంచి మొదలు పెట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు జూలై మాసం వరకు కూడా 4 గ్రహాలు ఏకదాటిగా మారిపోవటం, 4 గ్రహాలు ఒకే దారి రావటం. శుక్ర గ్రహం కావచ్చు, కేతు గ్రహం కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే గురువు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే దారి. రవి భగవానుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మొత్తం ఒకే దారిలో ఉన్నారన్నమాట. ఈ దారిలో ఉండగా గ్రహాల యొక్క స్థితిగతులు అనేది రాసుల్లో నైట్ నైట్ కోటీశ్వరులు అయ్యేలా ఉన్నారు, నైట్ నైట్ పేకాట్లో ఓడిపోయేసి మళ్ళీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దుబాయ్ టికెట్ లాగా మళ్ళీ నైట్ నైట్ తెల్లారేపటికల్లా నెంబర్ వచ్చేసి కోట్లు కలిసే వాళ్ళు ఉన్నారు. అలానే ఈ గ్రహాలు స్థితిగతులు మారినప్పుడు ఒక్కొక్క రాశి పైన ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. అనుకోని పనులు ఆగిపోవడం కానీ, అనుకోకుండా ఉన్న పనులు జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంపాక్ట్ ఏంటంటే కనుక ఈ జూలై మాసంలో ప్రతి రాశి వారికి చాలా అద్భుతంగానే ఉంటుంది. వారు చేసే ప్రయత్నాన్ని బట్టి గ్రహాలన్నీ కూడా వారికి సానుకూలంగా ఉన్నాయి. ఏదో 1-2 రాసులు తప్పితే 10-11 రాసుల వరకు కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి. వాటి యొక్క ప్రతిఫలాలు కూడా చాలా బాగున్నాయి. మనం ఇచ్చేటువంటి పరిహారాలు కానీ, చేసేటువంటి ప్రెడిక్షన్స్ కానీ, ఇచ్చేటువంటి పరిహారాలు కానీ, వాళ్ళు చేసేటువంటి దాన ధర్మ యజ్ఞ యాగ హోమ తపాచారాలు కానీ, ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కువ పెట్టకుండా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా వారు ఉపశమనం పొందేదానికి ప్రయత్నపూర్వకంగా చేద్దాం. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టో, ₹1,00,000 పెట్టో ఏదో రాజశ్యామల యాగం చేస్తాం. రాజశ్యామల యాగం చేస్తే వచ్చేది పుణ్యం. మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ పోదు. పుణ్యం రావడం వేరు, నెగిటివ్ పోవడం వేరు. నెగిటివ్ ఇప్పుడు మనకి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, హోమం చేపిస్తే పుణ్యం వస్తుంది. జ్వరం రాకుండా వస్తుందేమో, వచ్చిన జ్వరం పోవాలంటే ఖచ్చితంగా టాబ్లెట్ వేయాల్సిందే. నీకు ముళ్ళు గుచ్చుకుంటే పూజ చేస్తే ముళ్ళు పోదు, నీకు ముళ్ళుతో తీస్తేనే పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే రాసులు చూడాలి, నక్షత్రాలు చూడాలి, అలానే గ్రహాలు చూసుకోవాలి, స్థితిగతులు చూసుకోవాలి, కానీ దోషాలు చూసుకోవాలి. కానీ మనకు జరిగేటువంటిది ఆ రాశి వలనైనా మనకు జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా జాతకంలో ఉండవు. ఇది ఒకటి ప్రతి ఒక్కరూ గ్రహించుకొని, గమనించుకొని ఆలోచించుకోవాలి. దీంతో పాటు ఈ ఒక జూలై మాసంలో ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. ఎందులో లాస్ అయిన వాళ్ళు బాగుండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి స్థితిగతులు ఉన్న వాళ్ళు కూడా బాగుండేటువంటి యోచన, ఆలోచన, దూరమైన వాళ్ళు దగ్గర అవడం, దగ్గర వాళ్ళు దూరం అవడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాడు బాగుపడటం, ఆరోగ్యపరకంగా ఇబ్బందులు ఉన్నవాడు అంతా కూడా నయం అవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది మరొకసారి గమనించుకున్నట్టు కనుక దాంట్లో ఈ ద్వాదశ రాశులు ఏమేమి ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దాము. గురుగారు, మీరు చెప్పే ద్వాదశ రాశులు అన్ని రాశులు చాలా ఉల్లాసంగా, అందరికీ కూడా చాలా మోటివేట్ గా, ఎనర్జెటిక్ గా అనిపిస్తున్నాయి గురుగారు. ఇకపోతే ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఏంటి రిజల్ట్ ఎలా ఉంది? గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి, నక్షత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఇప్పుడు మనకి బాగా ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు మంచి పర్వణాలు ఒక దగ్గర పెట్టున్నారు. 12 రాసుల వాళ్ళని పిలిచారు. అంటే మొదటిగా వచ్చే రాశి ఏమో కానీ చివరిగా వచ్చే రాశి మాత్రం మిథున రాశి. ఆవేశపడరు, ఆలోచిస్తారు, అలానే వారు తొందరపడరు. కాబట్టి ఆకలి అవుతున్నా కూడా వాళ్ళు ఆలోచించేసి అందరు తిన్న తర్వాత తిందామని అనుకుంటుంటారు అన్నమాట. అందరికి ఇంకా సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తులు, అందులోనూ సెన్సిటివ్ తత్వం. వాళ్ళని ఎవరైనా ఏదైనా అన్నారంటే తిరిగి అనలేరు వాళ్ళు, వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. కూరగాయలు కట్ చేసుకుంటూ నన్ను ఎందుకన్నారు, నన్ను అసలు అనాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళే గోడలు గుద్దుకుంటూ ఉంటారు, నన్ను అనాల్సిన అవసరం ఏంటి, నేను అంత అవకాశం ఎందుకు ఇచ్చాను అని. అలానే వీళ్ళని ఎవరైనా లవ్ చేసినా, ఇష్టపడ్డా, లేకపోతే నువ్వు వీళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చినా, ఇంకో దగ్గర మోసపోయినా కూడా వాళ్ళని ఎవరు అనరండి. పోతే వాళ్ళు ఫోన్లు వదిలేస్తారు, కొడతంటే కూడా వద్దులండి పక్కన పెట్టేస్తారు. వీళ్ళు బాధపడుతుంటారు, నేను అనవసరంగా నమ్మాను. ఒకసారి వాళ్ళు దగ్గర అయ్యారంటే దూరం అవ్వడం చాలా కష్టం. వాళ్ళు మనసులో అలా స్థిరమై ఉండిపోతారు. వాళ్ళ ఐడియల్ అనమాట. వాళ్ళు అలా స్థిరంగా ఉండిపోతారు. ఎవరైనా చెప్పుకోవాలంటే కనుక పలానా అమ్మాయిని చూసి నేర్చుకోరా, పలానా అబ్బాయిని చూసి నేర్చుకోరా అంటారు. ఆ నేర్చుకునే అబ్బాయి ఎవరంటే మిథున రాశి. అలానే వీరికి ఉన్నటువంటి సెన్సిటివ్ తత్వానికి ఏంటంటే వీళ్ళే మదన పడతారు, బాధపడతారు తప్పితే ఎదుటి వాళ్ళకి ఏదో చేద్దామనే ఆలోచన కూడా వీరికి ఉండదండి. ఎక్కడైనా శత్రువులు కల్పిస్తే కూడా మళ్ళీ వాళ్ళకి ఇంకేదైనా నేను చేయగలుగుతానా అని ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు ఏదో నాశనం అవ్వాలి, ఇబ్బంది పడాలి, బాధపడాలనేటువంటి తత్వం ఉండదు వాళ్ళు. అలాంటి మంచి వ్యక్తులకి మరి ప్రపంచంలో ఎన్ని రకాల వనరులు వస్తాయండి అంటే ఖచ్చితంగా రావు. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మనం ఫైట్ చేస్తూనే ఉంటేనే వాళ్ళకి ఇలాంటి తత్వం వాళ్ళు ఈ సొసైటీలో
ఉండాలండి. అవ్వగలుగుతారా ఇప్పుడు గురుగారు? ఖచ్చితంగా. ఎందుకంటే భూదేవి చాలా చల్లగానే ఉంటది. భూదేవి చాలా మనల్ని మోస్తూనే ఉంటుంది కదా! మరి ఆ భూమి ఏం చేస్తదంటే ఎందుకు చేయదండి? మనం తినడానికి ఇస్తుంది, పండడానికి ఇస్తుంది, ఉండడానికి ఇస్తుంది. అనేక రకాల వనరులు ఇస్తుంది మనకి. భూమి మీద మనం ఎన్నో రకాలైనటువంటి చేస్తూ ఉన్నాం అంటే భూదేవితో స్వభావం కలిగినటువంటి మిథున రాశి వారు మరి వాళ్ళని ఖచ్చితంగా ఒక చెల్లిగానో, తల్లిగానో, భార్యగానో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళు మగవారైనా, జెంట్స్ అయినా, లేడీస్ అయినా అని కాదండి. వాళ్ళ ఆదరణ తీసుకుంటే వారితో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గుండె మీద చేసుకుని పడుకోవచ్చు ప్రశాంతంగాను. అంత మంచి నమ్మకమైనటువంటి వ్యక్తులండి. వేల కోట్ల రూపాయలు వాళ్ళకి సంపద ఇచ్చినా కూడా వాళ్ళు అందులో ఎంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు టచ్ చేయరు వాటిని. వాళ్ళకి ఎంతవరకైతే కావాలో, ఎంతవరకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా నిలబడే వాళ్ళు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఒకళ్ళని చెప్పొచ్చు మిథున రాశి వారు. ఆడవారు మగవారు సేమ్ గురుగారు? స్త్రీలు ఉంటారండి, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు వీళ్ళు. అలానే ఇంట్లో పుట్టిన తర్వాత పేరెంట్స్ కి కలిసి వస్తుంది, పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో కలిసి వస్తుంది, కానీ వీళ్ళని గుర్తించారు. వీళ్ళని గుర్తించే తత్వం ఉండదు అనమాట. వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ అంటే వాళ్ళు వీళ్ళకి దొరికేటువంటి పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎలా ఉంటారంటే వీళ్ళని పొగడం ద్వారా ఏమైనా వీళ్ళకి ఇగో వస్తుందేమో అని తత్వంతో ఉంటుంటారు ఇంకాను. అలాంటి ఆశ అనమాట. అంటే అన్ని కూడా బరాయిస్తూ బాధ్యత తీసుకుంటూ అన్ని కూడా ముందుకు అలా కొనసాగేటువంటి రాశి ఉంది అంటే కనుక బాధ్యత తీసుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఆచరణ చేయాలంటే నాట్ ఏ జోక్, అంత కామన్లీ థింక్ కాదు అది. కానీ వీళ్ళు ఏంటంటే అన్ని కూడా సమపాళలో చూసేటువంటి రాశి, ఎవరికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఇచ్చేటువంటి రాశి వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మిథున రాశి వారు ఒక్కరే ఉన్నారని కూడా. అలాంటి రాశి వారికి కూడా కలిసి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఇటీవల 3.5 సంవత్సరాలు వీరు బాధపడుతూ ఉన్నారు. 12వ స్థానంలో గురువు, స్వస్థానంలో గురువు అని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 2వ స్థానంలో గురువు 3 మాసాల వరకు ఉంటారు. జూన్ 2వ తారీఖు మారినటువంటి గురువు అక్టోబర్ 31 వరకు కొనసాగుతూ ఉంటారు. ఆ గురువు కర్కాటక రాశి 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి అన్నతమ్ముల మధ్యన గొడవలు కానీ, అన్నతమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు ఉన్నవారు కానీ, ఎక్కడైనా సంబంధాల కోసం వెతికేటువంటి వాళ్ళు కానీ, పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే సంబంధాల కోసం వెతికే వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా అనుకూలంగానే కనపడుతూ ఉంది. దాంతోపాటు బుధుడు కూడా ఉన్నాడు. అంటే పొలాలు గట్టల్లో కానీ లేదా ఆస్తి తగాదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోయేలా కనిపిస్తున్నాయి. ఈ 3 మాసాలు ప్రయత్నం చేసుకుంటే కోర్టులో ఉన్నటువంటి విషయాలు కూడా సమసిపోయేలా కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా అయితే ప్రయత్నించాలి. వీళ్ళు 1కి 2-3 సార్లు ప్రయత్నం చేస్తేనే పని అవుతుంది. ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంత ఉంది కాబట్టి గురు భగవాన్ మంచి చేస్తారు. కానీ శని అదృష్టం ఉంది కాబట్టి కొంతమేర స్లోగా అవుతుంది పని, చేసే పని బద్ధకం కొంచెం ఉండటము, ఆ బాడీ సహకరించకపోవటము, అలానే వనరులు సమకూరపోవడంతో కొంచెం లేట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా పని అయితే అవుతుంది, ప్రయత్నం చేస్తాను. ఇంకా కూడా ఆస్తి తగాదాలు కానీ, వీళ్ళమాలు కానీ, పూర్వీకుల ఆస్తి విషయాలు కానీ, ఇంకేదైనా పంపకాల విషయాల్లో కానీ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో వీరికి దీని నుంచి బయటపడతారు అని చెప్పొచ్చు. ఇంకా ఏదైనా 420 కేసెస్ కానీ, ఇంకా విడాకుల కేసులు కానీ ఇంకేమైనా ఉంటే కూడా కోర్టులో వీరికే చుక్కెదురు కాకుండా ముందు చూపుగా వచ్చేసి ఆ కేసులన్నీ కూడా వీరి సానుకూలంగా వీరి వైపు మర్చుకునేదానికి అయితే కనపడుతుంది. ఇకపోతే 3వ స్థానంలో శుక్రుడు వస్తాడు కాబట్టి జూలై మాసంలో వీరికి కళత్ర దోషం ఏదన్నా ఉంటే కూడా ఆ దోషానికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి మంచి జరిగేదానికి యోచన ఉంటుంది. ఆ పరిహారాల నిమిత్తంగా శుక్రుడు చేయాల్సింది కాజు, అంటే క్యాష్నట్ ఉంటుంది కదా, ఈ క్యాష్నట్ అంటే శుక్రుడికి చాలా ఇష్టం. అలానే జీడి గింజలు ఒక 5, జీడిపప్పు ఒక 1/4 కిలో తీసుకుని ఎక్కడైనా బ్రాహ్మణుడికి ఇవ్వడం కానీ, నవగ్రహాలను పోయడం కానీ, అలాంటి పాకం కానీ గోధుమ పిండిలో కానీ, గోధుమ రవ్వలో కానీ వేసి కాల్చి దాంట్లో బెల్లం వేసి ఉదయించే సూర్యుడికి నైవేద్యం పెట్టినా కూడా ఆ శుక్రుడి దోషం అనేది కొంతమేర తగ్గుతూ ఉంటుంది. వేలు లక్షలు పెట్టి గుళ్ళకెళ్ళి చేసే అవసరం లేదు. అలానే ఆ కళత దోషం పోతే భర్త మంచిగా బాగుంటాడు, భార్య బాగుంటుంది, వీరిద్దరి మధ్యన సంకేత భావం బాగుంటుంది, వేరే వాళ్ళు వచ్చి పుల్లలేయాలన్నా కూడా కాని పని అనమాట. అలానే ఆర్థిక స్థితిగతులు కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ, ఏదైనా సినీ రంగం, రాజకీయ రంగంలో జారాలనుకున్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు, పదవులు కూడా వీరికి వచ్చే ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే వీరికి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వీరి యొక్క టాలెంట్ కానీ, గుర్తింపు కానీ, వీరి యొక్క ఆలోచన కానీ, ఆచరణ తీసుకొని పదవులు కూడా వీరికి వచ్చేటువంటి దానికి అయితే కనపడుతుంది. ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా అయితే కనపడుతుంది. ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్య అయితే కనుక కొంత ఆరోగ్యం వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ కనిపిస్తుంటుంది. అలాంటి పెయిన్స్ కూడా వీరికి సమస్యగా వీరికి ఏదన్నా ఉంటే కనుక దాన్ని చూపించుకునే విధంగా ఉంటే వీరికి నరదిష్టి వల్లనే వీరికి ఎక్కువ పెయిన్స్ కానీ ఇట్లా వస్తూ ఉంటాయి. ఈ నరదిష్టి పోయేదానికి ప్రతినిత్యం కూడా వీరు ఏం చేయాలంటే కనుక కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని వీరి చుట్టూ తలటిప్పు తిప్పేసేసి కింద వేసేసి కాల్చి వేసుకొని అది కొండెక్కి వరకు చూస్తుంటే వీళ్ళు స్నానం చేసే నీటిలో ఉప్పు కానీ, వీరు స్నానం చేసే నీటిలో కర్పూరం బిళ్ళలు కానీ, వీరికి స్నానం చేసే నీటిలో పసుపు కానీ, దాల్చిన చెక్క కానీ, లవంగ కానీ, ఇలాచి కానీ ఇలా రోజుకు ఒకటి రకంగా వేసుకున్నా కూడా అలా వేసుకుని స్నానం చేస్తే వీరికి నరదిష్టి అనేది కొంతమేర తగ్గుతూ ఉంటుంది. ఎరం కాలికి ఆడపిల్లైనా మగపిల్లైనా సరే నల్లదారం కట్టుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నట్టు వీరికి నరదిష్టి దోషం తగ్గుతూ ఉంటుంది. అలానే ఏ రంగంలో ఉన్నటువంటి ఈ మిథున రాశి వారైనా సరే చివరికి వచ్చేటప్పటికి పరిహారాలు ఖచ్చితంగా కావాలి. పరిహారాల నిమిత్తం కూడా మనకి ఏంటంటే దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. వీరు ఈ మాసంలో ఏంటంటే దానం కొంచెం చేసుకుంటున్నారు. గోధుమలోటి, జొన్నలోటి, సజ్జలోటి, రాగులోటి, ఉలవలు, అలానే నల్ల మినుములు, నల్ల నువ్వులు, దీంతో పాటు బియ్యము ఇవన్నీ కూడా 1/4 కిలో చొప్పును కలుపుకొని హనుమాన్ సింధూరము కొంచెం ఒక 20 గ్రాముల చొప్పును తీసుకొని ఆ దాంట్లో మనం వైట్ కలర్ వస్త్రంలో అన్ని కూడా కలగలుపుకొని ఇక్కడ బ్రాహ్మణులు దానం వేయాలి. బ్రాహ్మణులు లేకపోతే పారేడు నీటిలో దానం చేసుకొని లేదా నవగ్రహాల మీద అభిషేకం చేసుకొని శనివారం రోజున, సోమవారం రోజుకొని
అని. అలానే సోమవారం రోజు వారం ఒకసారి అంటే మాసం మొత్తంలో ఒకసారి కనుక మొదటి కానీ రెండో కానీ సోమవారం రోజున ఏదైనా చంద్రుడు ఉదయించేటప్పుడు కానీ నులిపోగు అంటారు, బట్టలకు ఉండేటువంటి పోగు తీసి చంద్రుడికి వేసి దండం పెట్టుకుంటే కనుక వీరికి అన్ని రకాల దోషాలు తగ్గుతాయి. అలానే ప్రతినిత్యం కూడా కర్పూరం వేసినటువంటి బిళ్ళలు మనం పడుకునేటువంటి మంచం దగ్గర పడుకొని కర్పూరం నీళ్లు వేసిన బిళ్ళలు ఆ మంచం కింద పెట్టుకొని ఆ గ్లాసు నీళ్లు పొద్దున్న లేసి తల చుట్టూ తిప్పేసి ఎక్కడైనా షింకులో పడివేస్తూ ఉండాలి. ఇలా చేసినట్టయితే నరదిష్టి నరఘోష కాకుండా శత్రుభయం తగ్గుతుంది, ఆర్థిక సంక్షోభం తగ్గుతుంది. ఇంకా ఏ రంగంలో ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అలానే వీరు ఎక్కడైనా సరే ఇక్కడ మనకి మానసమ్మ వారు కానీ ఉంటే అక్కడ వీరు పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. లేదా గ్రామ దేవతలకైనా సరే ఒక వారం ఆదివారం లేదా మంగళవారం రోజు పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే కనుక అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేదానికి వీరి మీద నరదిష్టి తగ్గేదానికి వీరిని మోసం చేయకుండా ఉండేదానికి కొంతమేర అయితే తోడ్పడుతూ ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ వైట్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే నెంబర్ 2, 4, 2 నెంబర్లు ఈ మాసం మొత్తం కూడా బాగా కలిసి వస్తూ ఉంటాయి. జూలై మాసం కూడా మిథున రాశి వారికి కొంచెం బాగానే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వీరికి కలిసి వచ్చే దిక్కు తూర్పు ఉత్తరం 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగానే కలిసి వస్తూ ఉంటాయి. ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కొంతమేర అదృష్టవంతులు అయ్యవచ్చు. ఇంకా ఏదైనా వారికి అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు, గ్రహాలని బాగున్నాయి, నా కర్మ బాగాలేదు, నా దశ బాగాలేదు, నా అంతదశ బాగాలేదు, నా గోచారం బాగాలేదు అనుకున్న వారు అందరూ కూడా ఏదైనా సంప్రదిస్తే వారికి నిజంగానే ఏదైనా సమస్య ఉంటే కనుక దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అన్ని కూడా జాతకంలో అయితే కనపడవు. ఎస్ గురు, అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కానీ గట్టుపల్లి సురేష్ బాబు గారు అన్ని చెప్పేశారు. ఏంటి కలర్స్ ఏంటి ఎలా ఉండబోతుంది జూలై అని అసలు అద్భుతంగా వివరించారు గురుగారు. ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు, మన ద్వాదశ రాశిలో రాశి వివరణతో పాటు చిన్న సందేహం. చాలా మంది ఏం చేస్తారంటే బిజీ స్కెడ్యూల్లో లేకపోతే డబ్బులు ఒకరికి ఉపయోగపడతాయనే రీత్యా ఈ చెప్పినట్టు మీరు పరిహారాలు కాకుండా డబ్బుల్ని ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు అంటారా? మీరు చెప్పారు మిథున రాశి వారు ఇలా అన్ని కూడా పూజారికి ఇచ్చేయండి అంటున్నారు. డబ్బులు ఇస్తే ఏమైనా రిజల్ట్ ఉండదు అంటారా? డబ్బులు పూజారికి ఎందుకు అంటే దానం ఇచ్చేసేయాలంతే. ఇక దానం తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య ఏదైనా కొన్ని తగ్గినాయి ఎందులో అనుకున్నప్పుడు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఇంగ్రీడియంట్స్ కొనుక్కొని వాళ్ళు వాడుకునే విధంగా ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మొయినా అంటారు, మొయినా అన్నప్పుడు మనం అందులో ఆయిల్స్ కానీ ఏదైనా వారాన్ని పట్టి ఆయిల్స్ కానీ నెయ్యి కానీ తేనె కానీ మర్చిపోతుండే ఏదో ఒకటి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూరగాయలు మర్చిపోయినప్పుడు ఇదిగో నాయన ఈ రూపాయలు కొనుక్కొని వాడుకో దాంతోపాటు కలుపుకో అని చెప్పి ఇవ్వాలి తప్పితే దానికి దక్షిణగా అంతే ఇస్తారు తప్పితే ఏదో నువ్వు మెడలు కట్టుకొని ఇచ్చే అవసరం లేదు. అలా తీసుకొని పక్షం ఇంకో విషయం, ఏదైనా దానం ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఏ రాశి వారైనా దానం ఇస్తున్నారు అంటే కనుక దానం ఇచ్చే రోజు తీసుకున్న అతను వారికి కాలికి నమస్కారం చేయకూడదు. చేస్తే సగం కర్మ మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి కాలికి నమస్కారం చేయకూడదు, దేవుడికి నమస్కారం చేసుకుని వచ్చేసేయాలి అంతే. ఇంకో సందేహం, అంటే డబ్బులు ఇస్తే ఒకరికి ఉపయోగపడతాయని డబ్బులు ఇస్తాం కానీ ఇలా ఈ కాజు గానీ నవగ్రహాలకి రాగులు సజ్జలు అలాంటివి ఇస్తేనే ప్రతిఫలమా? దేని దానికే రిజల్ట్ ఉంటుంది, ఫలితం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. గ్రహాలకి స్థితిగతులు పోయినప్పుడు శుక్రుడు అంటే ఈ కాజు క్యాషినట్ పైన అతను ఉంటారు, అతనికి ఇష్టమైంది ఇచ్చినప్పుడు సపోజ్ మీకు ఉన్నారండి, మీకు కాకరకాయ అంటే ఇష్టం, అలానే మీకు ఇంకేదన్నా బెల్లం అంటే అదే తీ పదార్థం అంటే ఇష్టం, చక్కెర పొంగల్ అంటే ఇష్టం ఉంది, మీకు నచ్చింది మేము పెట్టామనుకోండి మీరు ఏంటంటే ఇంకొంచెం అభిమానంతో ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే గ్రహాలకు సంబంధించి కానీ దేవుడికి సంబంధించి కానీ మనం వారికి సంబంధించి మనం ఇచ్చామంటే మన పైన ఎక్కువగా మొక్కు చూపించేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారికి చేస్తున్నాం ఎట్లాను ఇష్టమైన చేస్తే మంచిది కదా. ఇప్పుడు ఉదయించే సూర్యుడికి దానం ఇవ్వమని చెప్తున్నాం. గోధుమలు అంటే తనకి చాలా ఇష్టము, గోధుమతో చేసినటువంటి పిండి పదార్థం లేకపోతే బెల్లంతో చేసినటువంటి తనకి చాలా ఇష్టమైనటువంటి, అందుకే దానికి నైవేద్యం పెట్టమంటాం. ఇక్కడ మనకి హైదరాబాద్ అయితే కనుక మనకి ఇక్కడ ఉంటుంది, ఎక్కడంటే తిరుమలగిరి దగ్గర సూర్యుడి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం దగ్గర 7 రకాల ప్రసాదాలు చేస్తారు, అన్ని గోధుమలతో చేస్తారు. 7 రకాల ప్రసాదాలు కూడా గోధుమలతో చేస్తారు. అక్కడ 7 ప్రసాదం అయిపోతుంది. ప్రసాదం కోసమే చాలా మంది వెళ్తారు. సో ఆ స్వామివారి యొక్క నైవేద్యం అని చెప్పేసి అని రోగాలు కూడా తగ్గుతాయండి చాలా వరకు. ఎక్కడ గురుగారు? తిరుమలగిరి ఎక్స్ రోడ్ దగ్గర శివాలయం మనకి సూర్యుడి దేవాలయం ఉంటుంది. సో చిన్నగానే ఉంటుంది దేవాలయం కానీ చాలా మంది వస్తారు, జనాలు చాలా మంది భక్తులు వస్తారండి. సండే తిరునాళ్ళ ఉంటుంది అక్కడ. చాలా మంది తెలియదు మళ్ళీ ఇప్పటికి, అసలు చాలా మందికి తెలియదు ఇప్పుడు కూడా మొదటగా. సరే గురుగారు, ఇలాంటి వివరణ మరిన్ని వివరాలు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ తెలుసుకుంటూ ఉంటాను తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు.